టీసీఎస్ కి 99 పైసలకి నేను భూమి ఇచ్చాను. కాగ్నిసెంట్ కూడా 99 పైసలకి నేను భూమి ఇచ్చాను. నాకు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది కూడా ప్రజలందరూ ఒకసారి చూడాలి. ఆనాడు టాటా మోటార్స్ వెళ్ళి వెస్ట్ బెంగాల్లో ప్లాంట్ పెట్టాలనుకుంటున్నారు, కానీ అక్కడ గొడవ జరిగింది. ఇమ్మీడియట్ గా ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు ఒక్క SMS రతన్ టాటా గారు పెట్టి, మీకు మా భూమి రూపాయికి ఇస్తాను, వచ్చి ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేయండి అన్నారు. ఆ ఒక్క టాటా మోటార్స్ ప్లాంట్ గుజరాత్కి వెళ్ళి మొత్తం గుజరాత్ రూపురేఖలు మార్చేసి, అది నా లక్ష్యం. మరో ప్రధానమంత్రిగా నేను ఆదర్శంగా తీసుకొని చేస్తాను. చాలా మంది దానిపైన కోర్టుకు కూడా వెళ్ళారు. నేను స్టడీ చేశాను లీగల్ కేసు. కోర్టు కూడా చాలా స్పష్టంగా ఇది ప్రజల ప్రయోజనాల కోసం, వాళ్ళకి ఉద్యోగాలు ఉపాధి కల్పన కోసం తీసుకున్న నిర్ణయం, మేము దీంట్లో జోక్యం చేసుకోము అని చాలా స్పష్టంగా చెప్పారు. ఎస్, నేను టీసీఎస్కి ఇస్తాను, కాగ్నిసెంట్కి ఇస్తాను, కానీ సొంత కంపెనీలు ఇచ్చుకోలేదు, మా బంధువులు మిత్రుల కంపెనీలు ఇవ్వలేదు. 5 లక్షల IT ఉద్యోగాలు రాబోయే 4 సంవత్సరాలు విశాఖపట్నంలో క్రియేట్ చేసే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. సాధించి ప్రజలకు మేము చూపిస్తాం.